ప్రపంచ చరిత్రలో తొలి 2 గొప్ప నాగరికతలు ఉండేవి. ఒకచోట చట్టాలు, పన్నులు, సామ్రాజ్యాలు పుట్టాయి. మరోచోట రాజు, సైన్యం లేకుండా ప్రజలు శాంతియుతంగా జీవించారు. ప్రముఖ చరిత్రకారుడు గార్డెన్ చైల్డ్ ప్రకారం నాగరికత అనే మాటకు ఇవి 2 సరైన ఉదాహరణలు. అందులో ఒకటి మెసపటోమియా, రెండవది హరప్ప. ఈరోజు మనం ఈ 2 నాగరికతలు పోల్చి చూద్దాం. ఇదేం బోర్ కొట్టించే చరిత్ర కాదు, నిజంగానే ఒళ్ళు గగురు పొడిచే మన పూర్వపు చరిత్ర. సో డోంట్ మిస్ ఇట్. ప్రపంచంలో అత్యంత ప్రణాళికాబద్ధమైన నగర నాగరికతగా హరప్పాను పిలుస్తారు. మరోవైపు చక్రం తిరగడం మొదలైన మెసపటోమియాను నాగరికతకు పుట్టినిల్లు అంటారు. ఈ 2 నాగరికతలు ఏ విషయాల్లో నేరుగా ఉన్నాయి, వేటిలో సమానంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మన చరిత్రను తెలుసుకోవడం ద్వారా మనల్ని మనం అర్థం చేసుకోగలం. కాబట్టి చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మనం విస్తీర్ణం, సమాజం, మతం, ఆర్థిక వ్యవస్థ, రాజకీయ విధానం, మానవ నాగరికతకు అవి అందించిన సేవలు, చివరిగా వాటి పతనం గురించి చర్చిద్దాం. వీటి గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముందుగా కాలం, విస్తీర్ణం గురించి మాట్లాడుకుంటే హరప్పా కంటే మెసపటోమియా నాగరికత కాస్త పురాతనమైంది. మెసపటోమియా క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాల క్రితమే మొదలైంది. కానీ హరప్పా నాగరికత క్రీస్తు పూర్వం 2600 నుంచి 1900 మధ్యకాలంలో ఉచ్చస్థితిలో ఉంది. అంటే మెసపటోమియా ప్రజలు పెద్ద నగరాలు నిర్మించే సమయానికి హరప్పా ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. మెసపటోమియాలో సుమేరియన్ నుంచి బాబిలోనియన్ వరకు వేర్వేరు కాలాల్లో అనేక నాగరికతలు వర్ధిల్లాయి. అందుకే దీన్ని నాగరికతలకు పుట్టినిల్లు అంటారు. కానీ హరప్పా మాత్రం స్థిరమైన నగర నాగరికతగా కొనసాగింది. సుమేరియన్లు ప్రపంచంలోని తొలి లిపిని రూపొందించారు. దాన్నే క్యూనిఫామ్ అంటారు. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 2300 నాటికి అకాడియన్, బాబిలోనియన్ వంటి సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలోనే మెసపటోమియా, హరప్పా మధ్య వ్యాపారం ముమ్మరంగా సాగింది. మెసపటోమియా ముందుగా అభివృద్ధి చెందిన హరప్పా ఏమాత్రం తక్కువ కాదు. ఈ 2 వేర్వేరు వాతావరణ పరిస్థితుల్లో పెరిగాయి. మెసపటోమియా టైగ్రిస్, యూఫ్రటీస్ నదుల మధ్య వెలసింది. అక్కడ నేలలు సారవంతంగా ఉన్నప్పటికీ ఆ నదులే వాటికి పెద్ద సమస్యగా మారాయి. ఎప్పుడు వరదలు వస్తాయో తెలియక నగరవాసులు కొట్టుమిట్టాడారు. కొన్నిసార్లు కరువు కూడా వచ్చేది. దీంతో అక్కడ ప్రజల జీవితం ప్రకృతితో పోరాటంగా మారింది. ఈ పరిస్థితులను తట్టుకోవడానికి వాళ్ళు కాలువలు, ఆనకట్టలు కట్టారు. పనుల కోసం కూలీల వ్యవస్థ ఏర్పడింది. వీటిని నిర్వహించడానికి ఒక బలమైన అధికారం, పరిపాలన అవసరమైంది. ఇదే తర్వాత కాలంలో అక్కడ పెద్ద సామ్రాజ్యంగా ఏర్పడడానికి దారితీసింది. ఇక సింధులోయ నాగరికత విషయానికొస్తే ఇది సింధు నది మరియు రావి, సట్లెజ్, చీనాబ్, జీలం, హగ్గర్, హక్రా వంటి ఉపనదుల పరివాహక ప్రాంతాల్లోని విశాలమైన మైదానాల్లో విస్తరించాయి. ఇక్కడ వరదలు ఎప్పుడు వస్తాయో ప్రజలకు తెలిసేది. చరిత్రకారుల ప్రకారం ఇక్కడ వ్యవసాయం చాలా స్థిరంగా ఉండేది. దీనివల్ల ఆహార ధాన్యాలు అవసరానికి మించి పండేవి. మిగులు ఆహారం ఉండడం వల్ల ప్రజలు వ్యవసాయం కాకుండా వ్యాపారం, పరిపాలన, హస్తకళల వైపు మళ్లారు. అందుకే హరప్పాలో మనకు అత్యంత ప్రణాళికాబద్ధమైన నగరాలు కనిపిస్తాయి. దీని గురించి మనం తర్వాత వివరంగా చెప్పుకుందాం. ఇక విస్తీర్ణం విషయానికొస్తే మెసపటోమియా కంటే హరప్పా నాగరికత చాలా పెద్దది. ఇది సుమారుగా 12,90,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండేది. ఇప్పటి భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లోని అనేక ప్రాంతాలు ఇందులో భాగంగా ఉండేవి. మెసపటోమియా కేవలం ఇప్పటి ఇరాక్ ప్రాంతానికే పరిమితమై ఉండేది. కానీ హరప్పాలోని మొహంజోదారో, రాకీగడి వంటి నగరాలు విస్తీర్ణంలోనూ ప్రణాళికలోనూ మెసపటోమియా కంటే చాలా ముందుండేవి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. మార్టిమర్ వీలర్ అనే చరిత్రకారుడు హరప్పా నాగరికత మెసపటోమియా వారి వలస ప్రాంతమని అనేవారు. ఎందుకంటే హరప్పా ఆ తర్వాత కాలంలో అభివృద్ధి చెందింది కాబట్టి ఆయన అలా అనుకున్నారు. అప్పట్లో సింధులోయ నాగరికతను తక్కువ చేసి చూపడానికి ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. కానీ ఇప్పుడు ఎవరూ ఈ మాటను నమ్మడం లేదు. ఇప్పటి వరకు మనం భౌగోళిక పరిస్థితుల గురించి మాట్లాడుకున్నాం. ఒక ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితులు అక్కడ మతం, సమాజంపై చాలా ప్రభావం చూపిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 2 నాగరికతల్లో మతం, సమాజం చాలా భిన్నంగా ఉండేవి. మెసపటోమియాలో మతం అనేది ఒక వ్యవస్థలో ఉండేది. జిగురాత్ అని పిలిచే పెద్ద పెద్ద కట్టడాలుండేవి. ఇవి నగరానికి మధ్యలో ఇటుకలతో మెట్లలా కట్టిన ఎత్తైన దేవాలయాలు. తమ దేవతలు ఆ ఎత్తైన కొండలాంటి గుళ్లల్లో ఉంటారని అక్కడ ప్రజల నమ్మకం. వారి ముఖ్య దేవుళ్లలో ఆకాశ దేవుడు అను, తుఫాను దేవుడు ఎన్లిన్, ప్రేమ, యుద్ధాలకు సంబంధించిన దేవతలు ఇన్నన్నా ఉన్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే మెసపటోమియాలో మతం, రాజకీయాలు వేరు కాదు. ఇక్కడ రాజులు తమను తాము దేవుడి దూతలుగా చెప్పుకునేవాళ్లు. దేవాలయాలకు సొంత భూములు, ఖజానా ఉండడమే కాకుండా సమాజంపై పూర్తి పట్టుండేది. వీరికి చావు తర్వాత జీవితం గురించి చాలా భయం ఉండేది. నరకం అంటే దుమ్ము, నిశ్శబ్దం నిండిన ప్రదేశమని వాళ్ళు నమ్మేవారు. అందుకే తమ దేవుళ్లను శాంతింపజేయడానికి బలులు, కానుకలు సమర్పించేవారు. అక్కడి ప్రకృతి వైపరీత్యాల వల్ల జీవితం ఒక పోరాటంలో ఉండేది కాబట్టి
వారి దేవుళ్లను కూడా కోపంతో ఉన్నట్లే చూపించేవాళ్ళు. అదే హరప్ప విషయానికొస్తే అక్కడ తవ్వకాల్లో ఎక్కడా ఒక్క దేవాలయం కూడా దొరకపోవడం చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. జాన్ మార్షల్ వంటి ఎంతో మంది చరిత్రకారులు వెతికినా గుడి ఆనవాళ్లు దొరకలేదు. హరప్పా మతం ప్రకృతి ఆధ్యాత్మికత కలిసి ఉంటుందని చరిత్రకారులు భావిస్తున్నారు. తవ్వకాల్లో మట్టితో చేసిన స్త్రీ విగ్రహాలు చాలా దొరికాయి. ఒక విగ్రహంలో స్త్రీ గర్భం నుంచి మొక్క వస్తున్నట్లు ఉంటుంది. బహుశా ఇది భూమి తల్లిని లేదా సంతాన దేవతను సూచిస్తుందని అంటున్నారు. అలాగే ధ్యాన ముద్రలో కూర్చున్న పశుపతి ముద్ర కూడా దొరికింది. దీన్ని బట్టి వారికి యోగా ధ్యానం గురించి తెలుసని అర్థమవుతోంది. మొహంజోదారో, ధోలావీరాలో కనిపించే మహాస్నాన వాటికలను కూడా మతానికి సంబంధించిన ఆచారంగానే చూస్తారు. ఇవి సాధారణ ఈత కొలనులు అయితే కావు. హరప్పా ప్రజలు రావి చెట్టు, ఎద్దు, పాము, స్వస్తిక్ గుర్తులను పూజించేవారని నమ్ముతారు. ఆసక్తికరంగా వాళ్ళు తాయెత్తుల్ని కూడా ధరించారు. అంటే వారికి దిష్టి లేక మంత్రతంత్రాలపై నమ్మకం ఉండేదని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే మెసపటోమియా మతం అనేది పెద్ద పెద్ద గుళ్ళు, ఊరేగింపులతో అందరికీ కనిపించేలా ఉండేది. కానీ హరప్పా మతం అనేది వ్యక్తిగతమైంది. వారు బహుశా ఇళ్లల్లోనే లేదా నదీ తీరాల్లో పూజలు చేసుకునేవారు. ఇక అంత్యక్రియల విషయంలో కూడా పెద్ద తేడా కనిపిస్తుంది. మెసపటోమియాలోని ఊర్ నగరంలో రాజులను సమాధి చేసేటప్పుడు వారితో పాటు బంగారం, వెండిని కూడా ఉంచేవారు. కానీ హరప్పాలో సమాధులు చాలా సాదాసీదాగా ఉన్నాయి. వాటిలో కేవలం మట్టి కుండలు, పూసలు మాత్రమే కనిపించాయి. హరప్పా ప్రజలు ఆడంబరాల కంటే సాదాసీదా జీవనాన్ని ఇష్టపడేవారు. మెసపటోమియా సాహిత్యం, కళలు కూడా వారి రాజరికాన్ని, మతపరమైన భయాలను చూపిస్తాయి. ఇక్కడ దొరికిన విగ్రహాల్లో రాజులను, దేవుళ్లను, అద్భుత శక్తులు ఉన్నవారిగా చూపిస్తారు. గిల్గమేష్ ఇతిహాసం వారి సాహిత్యం మాత్రమే కాదు, చావు పుట్టుకల పట్ల వారికి ఉన్న భయాన్ని, నిరాశను కూడా స్పష్టంగా చూపిస్తున్నాయి. సింధులోయ కళలు పరిమాణంలో చిన్నవిగా ఉన్న సాంకేతికంగా చాలా పరిణతి చెందినవి. కంచుతో చేసిన నాట్యం చేస్తున్న అమ్మాయి బొమ్మ, రాతితో చేసిన పూజారి విగ్రహం, రకరకాల ముద్రలు ఇక్కడ వారి నైపుణ్యాన్ని చూపిస్తాయి. వాటిలో శక్తిని ప్రదర్శించడం కంటే వాస్తవికతకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ కళలు సామాజిక జీవనానికి సంబంధించినవే తప్ప మతాన్ని లేదా రాజ్యాన్ని గొప్పగా చూడ్డానికి కాదని చరిత్రకారులు అంటున్నారు. ఇప్పుడు రెండు నాగరికతల సమాజం ఎలా ఉండేదో చూద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మెసపటోమియా సమాజం ఒక పిరమిడ్ లాంటిది. అందరికంటే పైన రాజు, అతని కుటుంబం ఉండేది. రాజును దేవుడు పంపిన దూతగా, అత్యంత శక్తివంతుడిగా భావించేవారు. ఆ తర్వాత పూజారులు, అధికారులు, పెద్ద వ్యాపారులు ఉండేవారు. చివరిగా సమాజానికి వెన్నెముక లాంటి రైతులు ఉండేవాళ్ళు. కానీ హరప్పా సమాజం ఇందుకు పూర్తి భిన్నం. ఇక్కడ కోట ప్రాంతం, దిగువ నగరం అనే విభజన ఉన్నప్పటికీ రాజు ఉన్నట్టు మెసపటోమియాలాగా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అసలు హరప్పా ఎవరు పాలించారనేది చరిత్రకు ఇప్పటికీ దొరకలేదు. ఇక్కడ పెద్ద భవనాలు కానీ, రాజు విగ్రహాలు కానీ లేవు. బహుశా వ్యాపారుల సమూహమే ఇక్కడ పరిపాలన సాగించేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. హరప్పాలో వృత్తి పనివారిపై నేతకారులు, కుమ్మరులు, ఇటుకలు చేసేవారికి మంచి గౌరవం. ఇక్కడ ప్రజలు జీవన ప్రమాణాలకు ఎక్కువ విలువనిచ్చేవారు. నగరంలోని ప్రతి ఇంట్లో స్నానాల గది, మురుగునీరు పోయే సౌకర్యం ఉండేది. ఇక్కడ ఒక ముఖ్య తేడా గమనించాలి. మెసపటోమియాలో పారిశుద్ధ్య వ్యవస్థ కేవలం ధనికులకు, రాజభవనాలకు మాత్రమే పరిమితం. కానీ హరప్పాలో ఇది అందరికీ సమానంగా ఉండేది. ఇది సామాజిక న్యాయానికి, ప్రజల ఆరోగ్యానికి వాళ్ళు ఇచ్చిన ప్రాముఖ్యతగా చూపిస్తారు. అమ్మవారి విగ్రహాలను బట్టి హరప్పాలో స్త్రీల ఆధిపత్యం ఉండేదని చరిత్రకారులు భావిస్తారు. మెసపటోమియా పురుషాధిక్య సమాజం అయినప్పటికీ అక్కడ స్త్రీలకు ఆస్తి హక్కు, వ్యాపార స్వేచ్ఛ ఉండేది. హరప్పా ప్రజలు సైన్యం, ఆయుధాలు లేకుండా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించారని, అది భయం మీద కాకుండా వ్యాపార నియమాలపై నడిచేదని చరిత్రకారులు అంటారు. మెసపటోమియా తవ్వకాల్లో పెద్ద ఎత్తున కత్తులు, బాణాలు, యుద్ధ చిత్రాలు దొరికాయి. కానీ హరప్పాలో డాలు గాని, శిరస్త్రాణం గాని, యుద్ధ ఆనవాళ్లు కానీ దొరకలేదు. ఒకవైపు మెసపటోమియా సైనిక శక్తిని నమ్ముకుంటే హరప్పా శాంతియుతంగా సహజీవనాన్ని నమ్ముకుంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హరప్పాలో సమానత్వం కనిపిస్తే మెసపటోమియాలో బానిస వ్యవస్థ చాలా ఎక్కువగా ఉండేది. రవాణా కోసం చక్రాన్ని, రాయడం నేర్పించిన ఈ నాగరికతే బానిసత్వాన్ని కూడా పెంచి పోషించింది. యుద్ధ ఖైదీలను, అప్పులు తీర్చలేని వాళ్ళని బానిసలుగా మార్చింది. వారి పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. వారికి ఎలాంటి హక్కులు లేవు కూడా. హరప్పా చట్టాల గురించి మనకు పెద్దగా తెలియదు, కానీ మెసపటోమియా మాత్రం లిఖితపూర్వక చట్టాలతో నడిచేది. హమ్మురబి అనే రాజు కంటికి కన్ను అనే కఠినమైన శిక్షను అమలుపరిచేవాడు. దీన్ని బట్టి అక్కడ క్రమశిక్షణకు శిక్షలు ఎంత ప్రాముఖ్యతనిచ్చే అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఈ రెండు నాగరికతల ఆర్థిక వ్యవస్థ, లిపి, వ్యాపారం గురించి చూద్దాం. ఎందుకంటే ఒక నాగరికత అసలైన గుర్తింపు వీటితోనే ముడిపడి ఉంటుంది. రాత పద్ధతిని అభివృద్ధి చేయడం మెసపటోమియా వారి గొప్ప ఘనత. సుమారు క్రీస్తు పూర్వం 3000 ఏళ్ల క్రితం సుమేరియన్ నాగరికత ఉన్నప్పుడే క్యూనిఫామ్ లిపి అభివృద్ధి చెందింది. మొదట్లో దీన్ని ధాన్యం కొలతలు, కూలీల సంఖ్య వంటివి లెక్కించడానికి వాడేవాళ్ళు. ఆ తర్వాత ఇదే లిపిని చట్టాలు, సాహిత్యం,
పరిపాలన ఆజ్ఞలు, మతపరమైన గ్రంథాలు రాయడానికి ఉపయోగించారు. ఇలాంటి రాతలు వేల సంఖ్యలో దొరికాయి. దీనివల్ల మెసొపొటేమియా సామాజిక ఆర్థిక జీవితాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ హరప్పా లిపిని మాత్రం ఇప్పటి వరకు డీకోడ్ చేయలేదు, చదవలేకపోయారు. చాలామంది డీకోడ్ చేశామని యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నా అధికారికంగా ఇంకా నిర్ధారణ లేదు. ఇక్కడ దొరికిన రాగి రేకులు, కుండల మీద కొన్ని గుర్తులు మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ దొరికిన రాతలు చాలా భిన్నంగా ఉంటాయి. బహుశా వీటిని వ్యాపారంలో లేదా పరిపాలనలో వాడేవారు. హరప్పా లిపి వాడకం చాలా పరిమితంగా ఉండేది. రోజువారీ జీవితంలో పెద్దగా వాడేవారు కాదని చరిత్రకారులు భావిస్తున్నారు. అందుకే సింధు నాగరికతకు సంబంధించిన సామాజిక, ఆర్థిక, మతపరమైన వివరాలు మనకు నేరుగా తెలియడం లేదు. ఇక చివరిగా ఈ రెండు నాగరికతల ఆర్థిక వ్యవస్థ. ముఖ్యంగా చూస్తే ఈ రెండు కూడా వ్యవసాయం మీదే ఆధారపడ్డాయి. కానీ నిర్వహణలో తేడా ఉంది. మెసొపొటేమియా వ్యవసాయం పూర్తిగా దేవాలయాలు, రాజుల ఆధీనంలో ఉండేది. నీటిపారుదల, భూముల పంపిణీ, కూలీలు అన్నీ రాజ్యం చేతిలోనే ఉండేవి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మెసొపొటేమియాలో పన్నును ధాన్యం రూపంలో వసూలు చేసేవారు. ఈ పన్ను విధానాన్ని తర్వాత ప్రపంచం అంతా పాటించింది. రాజు వసూలు చేసిన పన్నును తర్వాత కూలీలకు, సైనికులకు పంచేవాళ్లు. అదే హరప్పాలో వ్యవసాయం అంత కేంద్రీకృతంగా ఉండేది కాదు. అక్కడ ఆర్థిక వ్యవస్థ వికేంద్రీకరణలో నడిచేది. అంటే రాజుకు పెద్దగా అధికారాలు ఉండేవి కావు. అక్కడ రైతులు, కళాకారులు, వ్యాపారులు ఎక్కువ స్వేచ్ఛగా ఉండేవారు. హరప్పా నాగరికతలో పత్తిని పండించడం ఒక గొప్ప విజయం. అప్పట్లో ఇది చాలా అరుదుగా ఉండేది. అంతేకాకుండా గోధుమలు, బార్లీ, పప్పు ధాన్యాలు కూడా పండించేవారు. వ్యవసాయం తర్వాత వ్యాపారంలో కూడా పెద్ద తేడా ఉంది. మెసొపొటేమియా నదుల దగ్గర ఉండడం వల్ల వ్యాపారం బాగుండేది. కానీ అక్కడ కలప, లోహాలు, విలువైన రాళ్లు దొరికేవి కావు. అందుకే వారు దూర ప్రాంతాలతో వ్యాపారం చేసేవారు. ఎక్కువగా వీరు మెలుహా అనే ప్రాంతంతో వ్యాపారం నడిపేవారు. మెసొపొటేమియాలో హరప్పా ముద్రలు దొరకడమే ఇందుకు నిదర్శనం. దీన్ని బట్టి రెండు నాగరికతల మధ్య పెద్ద ఎత్తున వ్యాపారం జరిగింది. హరప్పా ప్రజలు భూమార్గం, సముద్ర మార్గం రెండింటినీ వాడేవారు. గుజరాత్లోని లోథల్లో దొరికిన ఓడరేవు చూస్తే వారికి సముద్ర వ్యాపారంపై మంచి పట్టుందని తెలుస్తుంది. ఇక సాంకేతిక విషయానికొస్తే రెండు నాగరికతల ప్రాధాన్యతలు వేరుగా ఉండేవి. మెసొపొటేమియాలో చక్రాల వాడకం చాలా ఎక్కువగా ఉండేది. రవాణా కోసమే కాకుండా కుండలు చేయడానికి, యుద్ధ రథాలను చేయడానికి వాడేవారు. అలాగే గణితంలో 60ని ఆధారంగా చేసుకునే సంఖ్యా విధానాన్ని కూడా వాడేవారు. మెసొపొటేమియానే ప్రపంచానికి రాశి చక్రాలను వృత్తం 360 డిగ్రీలు ఉంటుందనే విషయాన్ని పరిచయం చేస్తుంది. అయితే హరప్పా గొప్పతనం వారి తూనికల పద్ధతిలో కనిపిస్తుంది. వారు 1, 2, 4, 8 నుంచి 160, 320 వరకు ఖచ్చితమైన తూనికరాలను వాడేవారు. అంటే ఖగోళ శాస్త్రంలో మెసొపొటేమియా ముందంటే ఖచ్చితమైన కొలతలు, వ్యాపార గణితంలో హరప్పా ఎక్కువ. ఇక పతనం విషయానికొస్తే సింధు నాగరికత క్రీస్తుపూర్వం 1900 ఏళ్ల క్రితం మెల్లగా అంతరించడం మొదలైంది. దీనికి ముఖ్య కారణం వాతావరణ మార్పులని చెబుతున్నారు. వాతావరణం పొడిగా మారడం, నదులు దారి మార్చుకోవడం, ముఖ్యంగా ఘగ్గర్ హక్రా నది ఎండిపోవడం వల్ల ఇలా జరిగింది. సింధు నాగరికత ఒక్కసారిగా నాశనం కాలేదు. నగర జీవితం మెల్లగా తగ్గిపోయి ప్రజలు చిన్న చిన్న గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారు. కానీ మెసొపొటేమియా చరిత్ర దీనికి పూర్తిగా భిన్నం. అక్కడ ఒకరి తర్వాత ఒకరు పడిపోవడం, మళ్లీ లేవడం జరిగింది. సుమేరియన్, అకాడియన్, అసీరియన్, బాబిలోనియన్ ఇలా ఒకరి తర్వాత ఒకరు అధికారం చేజిక్కించుకున్నారు. యుద్ధాలు, దాడులు, ఎక్కువగా సాగునీరు వాడకం వల్ల నేల ఉప్పు తేలిపోవడం వంటివి అక్కడ పతనానికి కారణమయ్యాయి. అయినప్పటికీ మెసొపొటేమియా సంస్కృతి పూర్తిగా అంతరించిపోలేదు. తర్వాత నాగరికతల్లో అది కొనసాగుతూ వచ్చింది. నాగరికతకు పునాది ఎవరు వేశారు అని అడిగితే ఒకే సమాధానం చెప్పలేం. కాలం, రాత, పని, చట్టాల విషయంలో మెసొపొటేమియా ముందుంది. కానీ ఒక క్రమబద్ధమైన